అందరికీ వెల్కమ్ టు లెర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు ఛానల్లో నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. చాలామంది మన ఛానల్లో పెట్టిన మోడల్ పేపర్ వీడియోకి బాగా రెస్పాండ్ అయ్యారు. సాంస్క్రిట్ మోడల్ పేపర్ వీడియో ఒక్కసారి మీరు చూడండి. చూడకపోతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకునే ముందు మీకు సాంస్క్రిట్కి వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సారాంశాలు మీకున్నవే 6 లెసన్స్ అండి. 6 లెసన్స్ మీకు ఎగ్జామ్స్లో సారాంశాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. విచ్ హ్యావ్ టోల్డ్ ఇన్ సెక్షన్ బి. ఒక్కసారి మీరు మోడల్ పేపర్ చూస్తే కనుక మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో సెక్షన్ బిలో మొత్తం 6 లెసన్స్ అంటే రోమన్ నెంబర్ 9లో 2 సారాంశాలు, 10లో 2 అండ్ అలాగే 11లో 2 అలాగా మొత్తం 6 సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు అన్నీ రాయాల్సిన అవసరం లేదండి, ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏవైనా 3 సారాంశాలు ప్రిపేర్ అయితే చాలు. 3 లెసన్స్ అంటే ఫ్రమ్ ధనుర్భంగ శరణాగత రక్షణం. ఈ 2 పద్యభాగం కదండి. రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తుందో రాయడానికి కానీ చదవడానికి కానీ ఆ ఒక్క లెసన్ ప్రిపేర్ అయితే చాలు. నా సజెషన్ ఏంటంటే ధనుర్భంగ లెసన్ కనుక మీరు ఎంచుకున్నట్టయితే అది మీకు రాయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ధనుర్భంగ లెసన్ అనేది రామాయణం అందరికీ తెలుసున్నది. మీరు ఇంకా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, ఓన్గా కూడా రాయగలుగుతారు. సో ధనుర్భంగ లెసన్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ రోమన్ నెంబర్ 10కి వచ్చేసరికి ఫ్రమ్ రామకీర్తి మహోదయం ఆ 2 లెసన్ల నుంచి ఏదో ఒక లెసన్ రాయాలండి. రామకీర్తి లెసన్ అనేది అది కూడా రామాయణ కావ్యం గురించి. ఇట్ బిలాంగ్స్ టు ద కనెక్షన్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ ఇండియా. రామాయణం అనేది ఇండియాకి థాయిలాండ్కి మధ్య ఒక కనెక్షన్ బ్రిడ్జ్ లాగా ఎలాగా ఉపయోగపడింది అనేది ఇది కూడా సమ్వాట్ రామాయణాన్ని ఇంక్లూడ్ చేసేదే రామకీర్తి లెసన్. దీని తర్వాత మహోదయం లెసన్ ఉంది కదా, మహోదయం అనేది కంప్లీట్ వర్ణన అనమాట. మీకు కథాంశం అంటే ప్లాట్ మాత్రం కొంచెమే ఉంటుంది, ఒక 1 పారా రాస్తే సరిపోతుంది. అండ్ ఫుల్ సారాంశం వచ్చేసి సముద్ర వర్ణన చేయాలి మహోదయం లెసన్. ఇందులో మీరు 2 లెసన్స్ ఒకసారి చూసి మీకు ఏది ఈజీ అనిపిస్తో అటెంప్ట్ చేయడానికి రాయడానికి ఆ లెసన్ ఎంచుకోండి. అలాగే రోమన్ నెంబర్ 11 వచ్చేసి కలోక్తి లెసన్, లోకమాన్య లెసన్ ఈ 2 ఉంటుందండి. కలోక్తి లెసన్ వచ్చేసరికి అందులో 2 స్టోరీస్ ఉంటాయి. బ్రాహ్మణుడి స్టోరీ ఒకటి అండ్ అలాగే జంతువుల స్టోరీ ఒకటి. పంచతంత్రంలో 1 ఆఫ్ ద స్టోరీస్. మీరు ఒకసారి లెసన్ చదివితే మీకు ఐడియా అనేది ఉంటుంది. సో ఈ 2 స్టోరీస్ రాస్తేనే మీకు 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది సారాంశానికి. ఏదో ఒక స్టోరీ రాస్తే 5 మార్కులే పడుతుందండి, అది గుర్తుంచుకోండి. కానీ ఇదే ఈజీ. ఎందుకనంటే లోకమాన్య రాశారనుకో, లోకమాన్య దేని గురించి? జీవిత చరిత్ర, బాలగంగాధర్ తిలక్ గారి గురించి. సో ఒక వ్యక్తి గురించి జీవిత చరిత్ర మొత్తం రాయాలి అని అంటే సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు సంవత్సరాలే కాదు, వర్ణన చేయడానికి తక్కువగా ఉంటుంది, రాసే స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టోరీ బేస్డ్ కాదు, జీవిత చరిత్ర కాబట్టి. పర్వాలేదు మేము లోకమాన్య రాయగలుగుతామనంటే ఇట్ ఈస్ అప్ టు యూ అండి, మీ ఇష్టము. కానీ ఇప్పుడు చెప్తున్న ఇది ఏంటంటే మీరు 6 లెసన్స్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఏవో ఒక 3 చదివితే చాలు. 6లో 3 ఏం రాస్తారనేది కంప్లీట్గా మీ ఇష్టం. అది మీరు ఎంతవరకు రాయగలుగుతారు, ఏదైతే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలుగుతారు, ఎక్కువ మార్క్స్ దేనికి స్కోర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి అనుకుని ఆ లెసన్స్ అన్నీ తెలుసుకుని ఒకసారి స్టోరీ చదివి మీరు అందులో 3 చూస్ చేసుకోండి. 6లో ధనుర్భంగ శరణాగత రక్షణంలోంచి 1, రామకీర్తి మహోదయంలోంచి 1, కలోక్తి లోకమాన్యలోంచి 1. సో 3 లెసన్స్ ఓవరాల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సందర్భవాక్యాలు. అంటే అవసరం లేనివి మనం స్కిప్ చేసేయచ్చు అనమాట. ప్రిపేర్ అయ్యేది ఒకటి, ఏమైతే రాస్తామో అదే ప్రిపేర్ అవుతాం. ఆ ఒక్కటికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా చాయిస్తో రాయమన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదైతే రాస్తున్నామో దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వడం, అది ఇంపార్టెంట్ సాంస్క్రిట్కి వచ్చేసరికి. ఎందుకంటే మీకు చాయిస్ ఇచ్చేంత ఇంపార్టెంట్ తీసుకునేంత హెవీ వ్యాస్ట్ సిలబస్ కాదు. మీకున్న లెసన్సే సారాంశాల రూపంలో ఇస్తున్నారు. అండ్ సందర్భవాక్యాలకు వచ్చేసరికి పద్యభాగం లెసన్స్ నుంచి ఉంటాయి అండ్ అలాగే గద్యభాగం నుంచి ఉంటాయి. రామకీర్తి మహోదయం నుంచి సందర్భవాక్యాలు ఉండవండి. పద్యభాగం లెసన్స్ ఏమైతే ఉన్నాయో ధనుర్భంగ శరణాగత రక్షణం, అందులో ఏదో ఒక్క లెసన్ ప్రిపేర్ అయితే చాలు. సందర్భవాక్యాలు కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఒక లెసన్ ప్రిపేర్ అయితే ఆ ఇచ్చిన సందర్భవాక్యాలు 4ట్లో మీరు 2 ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలరు. ఎందుకనంటే క్వశ్చన్ పేపర్లో మీకు ధనుర్భంగలోంచి 2, శరణాగత రక్షణంలోంచి 2
ఇలాగా ఓవరాల్గా 4 ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు 4 రాయాల్సిన అవసరం లేదు. 4 నుంచి ఏమైనా 2 రాస్తే చాలు. అండ్ నెక్స్ట్ రోమన్ సందర్భ వాక్యాలు, లాస్ట్ రోమన్ సందర్భ వాక్యాలు ఏమో ఫ్రమ్ ద గద్యభాగం లెసన్స్ అనమాట. ఏంటవి? కలోక్తి, లోకమాన్య. ఆ రెండిట్లోంచి కూడా ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు. అయితే కలోక్తిలో ఫుల్గా సందర్భ వాక్యాలు చదివేయండి, లేదు అని అంటే లోకమాన్యలో ఫుల్గా సందర్భ వాక్యాలు చదవండి. ఏదో ఒక లెసన్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అందులో ఇచ్చే 2 క్వశ్చన్ పేపర్లో ఇచ్చే 2 సందర్భ వాక్యాలకి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సెక్షన్ ఏకి వచ్చేసరికి ఏమైనా 5 రోమన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. మీరు 8 రోమన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో, ఏదైనా 5 మాత్రమే అటెంప్ట్ చేయాలి. అందులో మీకు ఏది ఈజీయో, ఏది చదివితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతామో అది చూసుకుని చదవండి. లైక్ ధాతువులు, శబ్దాల్లో అయితే శబ్దాలు ఉన్నవి 8. ఆ 8 చదువుకుంటే క్వశ్చన్ పేపర్లో గ్యారంటీ మీకు 2 వస్తాయి. సో ఆ విధంగా శబ్దాలు అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓవరాల్ మోడల్ పేపర్ ఒక్కసారి చూసుకుని అందులో మీరు ఏది చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అది చదివితే మీరు బెటర్గా రాస్తారు. అండ్ నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే 70 మార్క్స్కి అటెంప్ట్ చేయండి సాంస్క్రిట్. కొందరు ఏం చేస్తారంటే ఇది 50 మార్క్స్ కానీ 45 మార్క్స్ కానీ రాసేసి చాలు పాస్ మార్క్ 30 కదా మేము పాస్ అయిపోతామని చెప్పేసి అనుకుంటారు. అలా అయితే చేయొద్దండి. కంపల్సరీ 70 మార్క్స్కి అటెంప్ట్ చేయండి. 3 సారాంశాలు రాయండి. ఇన్ కేస్ మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే, మనం రాసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, తప్పులు రాసినా ఆ మార్క్స్ కవర్ అవుతాయి కదా మనకి. సో 70 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే, ఫుల్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీకు కనుక సాంస్క్రిట్ సిలబస్లో కానీ ఏమైనా లెసన్స్ కానీ గ్రామర్ టాపిక్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను వాటికి ఖచ్చితంగా రిప్లై వీడియో అనేది చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష ఛానల్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.